ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఓకే. అయితే మహిళల్లో ఎక్కువగా కిడ్నీ సమస్యలు ఎందుకొస్తాయంటారు? మహిళల్లో గూడా లైక్ స్పెషల్‌గా ఈ డిసీజెస్ వల్ల కిడ్నీ సమస్యలని మహిళలుగా అయితే పర్టిక్యులర్‌గా చాలా రేర్‌గా చూస్తామండి. జనరల్ పాపులేషన్‌లో ఉండే రీజన్స్ వల్లే చూస్తాము. అడిషనల్‌గా లైక్ డయాబెటిస్, హైపర్‌టెన్షన్, పెయిన్ కిల్లర్ యూసేజ్ వీటి వల్లే చూస్తాము. అడిషనల్‌గా చెప్పాలంటే ఫ్రీక్వెంట్‌గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడి 2 కిడ్నీస్ ట్రబుల్ రావడము. ఇది కొంచెం జనరల్ పాపులేషన్‌తో పోలిస్తే వాళ్ళు అడిషనల్‌గా ఒకటి. సెకండ్ థింగ్ ఇంకొక స్పెషల్ సినారియో ప్రెగ్నెన్సీ టైంలో చూస్తాం. అవును. ప్రెగ్నెన్సీ టైం, డెలివరీ తర్వాత 2 కిడ్నీస్ ఫెయిల్ అయ్యే వాళ్ళని చూస్తుంటాం. అది ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో వాళ్ళకు బీపీ డెవలప్ అవ్వడము. దాన్ని పీఐహెచ్ అంటాం. ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్. ప్రెగ్నెన్సీ వల్ల బీపీ వస్తుంది. కొంతమందికి డెవలప్ అవ్వచ్చు. దాన్ని మనం ప్రాపర్‌గా మనం డీల్ చేయకపోతే వాళ్ళ కిడ్నీస్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని కండిషన్స్‌లో డెలివరీ తర్వాత హెవీ బ్లీడింగ్ అవ్వడము, లేకపోతే బిడ్డ లోపలే డై అయిపోవడం, ఐయూడీ అంటాం, ఇంట్రా యూటరైన్ డెత్. సో, స్టిల్ బార్న్ డై అయ్యి బయటికి రావడము. ఆ టైంలో యూటరస్ ఇన్ఫెక్షన్‌కు లోనవ్వడం, గర్భాశయం ఇన్ఫెక్షన్‌కు లోనవ్వడము. ఇలాంటి సినారియోల్లో మనము ఇది ఒక స్పెషల్ సినారియో. కిడ్నీస్ 2 ఫెయిల్ అవ్వడం చూస్తాం. థర్డ్ కామన్ సినారియో గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ పేషెంట్స్ కొంతమంది చూస్తుంటాం. ఓకే. ఓకే. గర్భాశయ ముఖద్వారం దగ్గర ఆ అండాశయాలు అవన్నీ కూడా ఈ గర్భాశయ ద్వారాన్ని చుట్టుముట్టేస్తాయి. సో, మన మూత్రనాళాలు గూడా అదే ఏరియాలోంచే వస్తుంటాయి. మూత్రనాళాలు గూడా అదే ఏరియా ద్వారా రావడం వల్ల మూత్రనాళాలను గూడా చుట్టేస్తాయి. సో, ఆ మూత్రనాళాలను చుట్టేయడం వల్ల సో, యూరిన్ అవి కూడా పాసేజ్ ఇన్ఫెక్ట్ అనేది అయిపోతది. అబ్‌స్ట్రక్షన్ జరుగుతుంది. 2 పక్కల యూరిన్ అనేది పాసేజ్ అవ్వదు. కిడ్నీ మీద ప్రెషర్ బిల్డప్ అవుతుంది. సో, స్టార్టింగ్ స్టేజ్‌లో దీన్ని డిటెక్ట్ చేస్తే మూత్రనాళాలను మనము రిపేర్ చేసుకొని, రెక్టిఫై చేసుకొని 2 కిడ్నీస్‌ని కాపాడుకోవచ్చు. కానీ చాలామందికి ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌లు కూడా చాలా సైలెంట్‌గా ఉంటున్నాయి. ఓకే. సో, అలాంటి స్టేజ్‌లో సైలెంట్‌గా కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది. 2 కిడ్నీలు కంప్లీట్‌గా పల్చగా లావయిపోతాయి, ఉబ్బిపోయి పల్చగా అయిపోయి 2 కిడ్నీస్ పర్మనెంట్ ఫెయిల్యూర్ స్టేజ్‌కి వెళ్ళి వాళ్ళు కూడా పర్మనెంట్ డయాలిసిస్ స్టేజ్‌కి వెళ్తుంటారు. ఈ 3 అడిషనల్ సినారియోస్ రికరెంట్‌గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం, ప్రెగ్నెన్సీ సినారియో ఒకటి, నెక్స్ట్ ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఒకటి. ఓకే. అయితే ఇప్పుడు కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అండ్ తీసుకోవాల్సిన ఆహారపు అలవాట్లేంటి? అన్ని ఆర్గాన్స్‌కు మనం పాటించినట్టుగానే కిడ్నీకి సంబంధించి కూడా హెల్తీ డైట్ పాటించడం చాలా అవసరం. ముఖ్యంగా మన డయట్‌లో హెల్తీ డయట్‌లో లైక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువ ప్రిఫర్ చేయడము, రోటీస్ ఎక్కువ ప్రిఫర్ చేయడం, రైస్ తగ్గించడము. సో, కిడ్నీ డిసీజెస్ అనేవి ఇండైరెక్ట్‌గా డయాబెటిస్, హైపర్‌టెన్షన్ పైన ఎక్కువ ఆధారపడి ఉంటాయి కాబట్టి, సో, వాటికి సంబంధించిన డయట్‌ని మనం ప్రాపర్‌గా ఫాలో అవ్వడము. అడిషనల్‌గా లైక్ జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, హై ప్రోటీన్ డయట్ లాంగ్ టర్మ్‌లో. ఇది ఇంకా దీనికి ప్రాపర్ ఎవిడెన్స్ లేదు గానీ, అక్కడక్కడ కొన్ని కేసులు రిపోర్ట్ అయిన సందర్భాలున్నాయి కాబట్టి, ఓకే. హై ప్రోటీన్ డయట్ లైక్ ఆహ్, రెడ్ మీట్, పర్టిక్యులర్‌లీ రెడ్ మీట్, ఆహ్, ముఖ్యంగా రెడ్ మీట్ లాంగ్ రన్‌లో ఇయర్స్ టుగెదర్ ఆల్మోస్ట్ డైలీ ఆర్ వీక్లీ థ్రైస్ అది సజెస్టబుల్ కాదు హ్యూజ్ క్వాంటిటీస్‌లో. అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. నేను చెప్పినట్టుగా హ్యూజ్ క్వాంటిటీస్‌లో 8, 10 లీటర్స్ అవసరం లేదండి. 3-4 లీటర్స్ ఈజ్ గుడ్ ఎనఫ్. సమ్మర్‌లో అయితే ఒక 1 లీటర్ ఎక్స్‌ట్రా. యావరేజ్ హ్యూమన్ బీయింగ్ 2-3 లీటర్స్ ఈజ్ గుడ్ ఎనఫ్ అండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.